ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రం ఏంటంటే, పరమత దూషణ హిందువులు చెయ్యరు కానీ, స్వధర్మ దూషణ, స్వమత దూషణ, స్వదేవీ కామెడీ అన్నటువంటిది మనకే జరుగుతది. వినాయకుడి మీదన కార్టూన్‌లు పిచ్చ పిచ్చగా ఏస్తాయి పేపర్‌లు. అదే ఒక అల్లా మీదనో, ఒక క్రీస్తు మీదనో వేస్తారా? వేస్తే వీళ్ళు బ్రతుకుతారా? తిరుగుతారా? వెయ్యమని చెప్పట్లా. వాళ్ళ దగ్గరొచ్చేటప్పటికి భయముతో కూడిన గౌరవం. హిందూ దేవుళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి కామెడీ. రోజు మనం పూజించేటటువంటిది లేదా మనం చేసే కార్యకలాపాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పులిహార. మనం ఎంతో పవిత్రంగా ఆ బియ్యము, పసుపు, చింతపండు లేకపోతే నిమ్మకాయ ఇయన్నీ కలిపి కష్టపడి తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ పైన తీసుకునేటటువంటిది పులిహార. ఎవడైనా సరే ఏదో కారు కూతలు కుయ్యడమో లేకపోతే ఇంకొకళ్ళతో కలుపుకుపోవడానికి చేసే ప్రయత్నానికి పులిహార కలపడం అని పేరు పెట్టారు. ఇది మనం భక్తితో తినే ప్రసాదం మీదన పులిహార కలుపుతున్నాడు రా వాడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ట్రై చేస్తే పులిహార కలపడం. అంటే ఇళ్లలో మనం దేవుడికి పెట్టేటటువంటి ప్రసాదం అట్లాంటిదే. లేదా ఏంట్రా మీ బాబు అక్షంతలు వేసాడా అంటే వాళ్ళ నాన్న తిట్టాడు అన్నటువంటి. అంటే అక్షంతలు తిట్టడం కోసం వేస్తారా? ఇట్లాంటి అంటే మన దైనందిన కార్యకలాపాలలోనే ఎరా వాడేంటి శటగోపం పెట్టాడంట కదా. శటగోపం అనేది గుడికి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకున్నప్పుడు అర్చకుడు ఇచ్చేటటువంటి స్వామివారి తరపున ఆశీర్వాదం. ఇది శటగోపం పెట్టాడంట అంటే ఏంటి? ఎవడన్నా డబ్బులు ఎగ్గొట్టాడంటే శటగోపం పెట్టాడంట కదరా అంటే శటగోపం అంటే అదే. అట్లాగే మనం తిరుమల వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని గోవిందా గోవిందా అని గోవింద నామస్మరణం చేస్తాం. కానీ గోవిందా అంటే డబ్బులు దోచుకుపోవడమా, డబ్బులు పోవడమా? నిలువు దోపిడీ స్వామివారికి అందరేమి ఇచ్చుకోరే, మనకి ఎంత తోస్తే అంత ఇస్తాం. ఇది చేసుకున్న వాళ్ళు చేస్తారు. అక్కడేం దేవుడు లాక్కోవట్లేదే. కానీ ఎవరన్నా ఏదన్నా పోగొట్టుకుంటే గోవిందా అన్నటువంటిది. ఇదొక మన దరిద్రం. ఏంటంటే హిందువులే ఈ పదాలన్నీ వాడుతూ ఉంటారు. ఎవరినన్నా పొగుడుతున్నారంటే ఎరా భజన చేస్తున్నావు ఏంటిరా అంటే దేవుడిని మేల్కొల్పడమా లేకపోతే దేవుడి దగ్గర ఆయన గురించి గొప్పగా చెప్పేటటువంటి దానిని భజన చేయడం. అంటే మనం వ్యక్తులకి భజన చేస్తున్నారు అన్నటువంటి కోణం, అది కూడా తప్పే అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇవి మరి మన ధర్మం పట్ల మనకున్నటువంటిది. ఈ కామెడీ షోల్లో వీటన్నిటిలో ఇవి నడుస్తూ ఉన్నాయి. ఏ హిందువు పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లాగే ఒక సెటారికల్ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో చేసినటువంటిది ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆ విషయాన్నే జనసేన తీవ్రంగా పరిగణించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవనామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. నెల్లూరు నగరంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ తన రాజకీయాలకు పవిత్ర గోవిందనామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచిన తీరు, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవనామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనల అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని సూచించారు.